మేడం మన సబ్స్క్రైబర్ కాల్ చేశారు, తన భర్తకి వేరే మహిళతో ఎఫ్ఐఆర్ ఉందట. అది కానీ ఏ ప్రూఫ్స్ లేవు ఈమె దగ్గర. ఈమెనే టార్చర్ చేస్తున్నాడు. సో దీన్ని ఎలా ప్రూవ్ చేసుకోవాలి, నేను ఈ టార్చర్ నుండి ఎలా బయటపడాలి అని చెప్పేసి అడిగారు. ఓకే, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ గురించి మీ దగ్గర ఏం ఎవిడెన్స్ లేదు అంటున్నారు తను. సరే, హెరాస్ అయితే చేస్తున్నారు కదా, హెరాస్మెంట్ గ్రౌండ్స్ మీద ఒకవేళ తనకు ఇష్టం లేదు, నా భర్త దగ్గర నేను ఉండలేను, ఇంకా ఈ హెరాస్మెంట్ తట్టుకోలేను అన్నప్పుడు హెరాస్మెంట్ క్రూయల్టీ గ్రౌండ్స్ మీద మీరు విడాకులకి అప్లై చేసుకోవచ్చు డెఫినెట్గా. లేదు తను మారుతాడు, తనకు ఒక ఛాన్స్ ఇవ్వాలి అనుకుంటే పోలీస్ దగ్గరికి వెళ్ళి 498 కేసు పెట్టడానికి ట్రై చేసినప్పుడు మీరు పోలీసులు ఏం చేస్తారంటే భర్తను కూడా కౌన్సిలింగ్కి పిలుస్తారు. అప్పుడు ఆ కౌన్సిలింగ్లో ఒకవేళ ఆయనకు ఒక ఛాన్స్ ఇచ్చి మారే అవకాశాలు ఉంటాయి. లేదు పోలీస్ స్టేషన్కి వెళ్ళలేను నేను అనుకున్నారనుకోండి, డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కింద కేసు వేయచ్చు. అక్కడ కూడా కౌన్సిలింగ్ ఇస్తారు. లేదు అక్కడైనా మారుతాడు అనేది చూడాలి. లేదు ఆయన మారట్లేదు అనుకున్నప్పుడు ఈ హెరాస్మెంట్ మెంటల్ క్రూయల్టీ గ్రౌండ్స్ కింద విడాకులు పొందొచ్చు తను.